హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 ఆల్రెడీ రోజు బామలు సత్యభామలు వచ్చేసింది పటాన్ చెరువు అండ్ మన షోకి వచ్చేసింది పూజా హెగ్డే మోనికా సో కాదు సీరియల్ చూస్తే చాలా ఒబ్బిడిగా సిరి అంటే చాలా విలేజ్ అమ్మాయి సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన పద్ధతి గల అమ్మాయి అలా ఉంటుంది సో ఒక్కసారి చేంజ్ చేస్తే మోనికా దడదడ ఆడుతుంది సో అంతే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అరే కానిస్టేబుల్ మంజులో అమ్మాయేనా అని చూస్తున్నారు మా వాళ్ళందరూ వాళ్ళు కూడా ఇప్పుడు గతం మర్చిపోవాలి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్ హెల్మీ హబీబో మీరు ఒకటి గమనించారా ఇది కూడా పూజా హెగ్డే సాంగ్ ఓ సో మొత్తానికి బామలు సత్యభామలు అంటే పూజా హెగ్డే అంటే బామలు సత్యభామలు ఆల్ రైట్ మా వాళ్ళు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఏం పేరు యమున యమున గారు ఏం చేస్తుంటారు మా ఆయన్ని దారిలో పెడుతూ ఉంటాను ఏం చేస్తాడు బావా ఫార్మా కంపెనీలో చేస్తారు అయ్యో మనకి పెద్ద కంపెనీయే ఉంది లవ్ ఎన్ని సంవత్సరాలు ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి అయింది 12 years 12 సంవత్సరాలు లవ్ లవ్ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ బావగారి పేరేంటి బ్రహ్మ గారు అరేంజ్డ్ మ్యారేజ్ కాదు నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్తారే అందరికి లేదు నన్ను అరేంజ్ మ్యారేజే చేసుకున్నారు ఓ అచ్చా వేరే వాళ్ళు లవ్ ఏ మా యమున చెల్లి చాలా అమాయకురాలు అవునవును ఇలా అన్నవాళ్ళే అండి లోపల ఉంటది అసలైన మాస్ తమ్మలోరి కిల్లా వర్షంలో వానా వానా వెల్లువాయి అంటూ పాట పాడాలా చాకరేవు బల్ల ఎండొస్తే బట్టలు ఉతికి దండం మీద ఆరబెట్టాలా సమ్మలోరి కిల్లా ఎండొస్తే అయిపోయింది తమ్మలోరి కిల్లా వర్షంలో వానా వానా వెల్లువాయి అంటూ పాట పాడాలా చాకిరేవు బల్ల ఎండొస్తే బట్టలు ఉతికి దండం మీద ఆరబెట్టాలా సమ్మలోరి కిల్లా వర్షంలో వానా వానా వెల్లువాయే చాకిరేవు బల్ల తమ్మలోరి కిల్లా వర్షంలో వాన వెలువ అంటే పాట పాడాలా చాకరేవు బల్ల ఎండొస్తే బట్టలు ఉతికి దండం మీద ఆరబెట్టాలా అయిపోయింది మీరు చెప్పేటప్పటికే అయిపోతుంది అది చెప్పలేదు కాబట్టి పనిష్మెంట్ ఏంటి అంటే ఈమె ఒక జిమ్ ట్రైనర్ ఓకే నాకు పొట్ట తగ్గాల ఆమెకి జుట్టు పెరగాల ఈమె లావు పెరగాల వెయిట్ పెరగాల ఆమె అన్ని పెరగాల రెడీ జిమ్ ట్రైనర్ గారు చెప్పండి ఇప్పుడు మేము ఏం చేయాలి వాకింగ్ చేయాలి మేము ఆల్రెడీ వాకింగ్ చేస్తాం ట్రెడ్మిల్ మీద ఉన్నారు పట్టుకోండి పడిపోతారు రన్నింగ్ చేయండి ట్రెడ్మిల్ మీద రన్నింగ్ అంట ఇప్పుడు ఏం చేయమంటారు టీచర్ అలాగే పరిగెడుతూ ఉండండి ఇలా పరిగెడుతూ ఉంటే హైట్ పెరుగుతానా టీచర్ ఈమె ట్రైనింగ్ ఇచ్చేటట్లేదు ఏదో పగ తీర్చుకున్నట్టుంది కాదు ఆవిడేంటి డ్రైవింగ్ చేస్తున్నారు ఇలా ట్రెడ్మిల్ మీద అచ్చా ఈమె ట్రెడ్మిల్ ఇలా కూడా వాడచ్చు బావగారు ఎలా ఉంటారు స్లిమ్ గా కరెంట్ తీగలో ఉంటారా స్లిమ్ గానే ఉంటారు ఆయనకు పెట్టాల్సింది కూడా ఆవిడే తినేస్తున్నారు ఏం పేరండి దీప్తి బావ పేరేంటి శ్రీనివాస్ సీను సో మీరు సీనుకి మీరేమో రైట్ సైడ్ సో లెఫ్ట్ సైడ్ నేనే కాదు ఇప్పుడు శ్రీనివాస్ ఏడుకొండల స్వామికి ఇద్దరు ఉంటారు కదా అటు ఇటు నువ్వు లెఫ్టా రైటా దీపు లెఫ్ట్ రైట్ కొంపదీసి మంది లవ్ స్టోరీయా ఏంటి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి ఎప్పుడు శ్రీనివాస్ గారు ఎక్కడ దొరికారు మీకు శ్రీనివాస్ గారు మందాపూర్ మార్కెట్ లో బోధన్లో పెళ్లి చూపులు జరిగాయి మందాపూర్ లో మా అత్తగారు బోధన్ మార్కెట్ సారీ మందాపూర్ మార్కెట్ కాదు ఏమడిగారు పెళ్లి చూపుల్లో ఆ కోయిల్ ఎలా కూస్తుందో విని ఇమ్మీడియట్ గా ఈ అమ్మాయి నాకు బాగుంది నచ్చింది అని ఒప్పుకుంటారు టార్చ్ లైట్ ఆఫ్ చేసి చెయ్యాలి షేక్ డాన్స్ బెడ్ లైట్ బ్రేక్ చేసి వెయ్యాలి బ్రేక్ డాన్స్ టార్చ్ లైట్ ఆఫ్ చేసి చెయ్యాలి షేక్ డాన్స్ బెడ్ లైట్ ఆఫ్ చేసి వెయ్యాలి బ్రేక్ డాన్స్ టార్చ్ లైట్ ఆఫ్ చేసి మీరు ఆగండి తుత్తు అన్నారంటే పనిష్మెంట్ మీకు ఉంటుంది తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు ఈసారి నేను చెప్తా అది సూపర్ అమ్మా టార్చ్ లైట్ ఆఫ్ చేసి చెయ్యాలి షేక్ డాన్స్ బెడ్ లైట్ బ్రేక్ చేసి చెయ్యాలి బ్రేక్ డాన్స్ టార్చ్ లైట్ ఆఫ్ చేసి చెయ్యాలి షేక్ డాన్స్ షేక్ డాన్స్ టార్చ్ లైట్ ఆఫ్ చేసి
చెయ్యాలి షేక్ డాన్స్, బెడ్ లైట్ ఆఫ్ చేసి వెయ్యాలి బ్రేక్ డాన్స్. సీను ఐ లవ్ యూ. లవ్ యూ. ఇదంతా చెప్పాను. ఓ ముద్దులు కూడా. టార్చ్ లైట్ ఆఫ్ చేసి. ముద్దు పేరు చెప్పాం కదా, ఇంకెక్కడ గుర్తుంటది అంతా. టార్చ్ లైట్ షేక్ చేసి వెయ్యాలి. టార్చ్ లైట్ షేక్ చేస్తారంట ఆవిడ. టార్చ్ లైట్ ఆఫ్ చేసి చెయ్యాలి షేక్ డాన్స్, బెడ్ లైట్ బ్రేక్ చేసి వెయ్యాలి బ్రేక్ డాన్స్. తేనా తర్వాత రెడీ. టార్చ్ లైట్ ఆఫ్ చేసి వెయ్యాలి షేక్ డాన్స్, బెడ్ లైట్ బ్రేక్ చేసి వెయ్యాలి బ్రేక్ డాన్స్. సీను సీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆ షేక్ బ్రేక్ మీద పెట్టట్లేదు. అయినా గట్టిగా చెప్పట్లో. హలో అండి, మీ పేరేంటి? రమాదేవి. అయ్యో అంత గట్టిగా మాట్లాడుకోవచ్చు, స్లోగా మాట్లాడండి. స్లోగా సాఫ్ట్ గా చిన్నగా మాట్లాడమందాం. ఓకే, కొంచెం చిన్నగా మాట్లాడరా. మీ పేరేంటి? రమాదేవి. కాదు, ఎప్పుడన్నా లైఫ్ లో మీ హస్బెండ్ ఒరేయ్ అన్నావా ప్రేమగా? అంత నవ్వారంటే అనే ఉంటారు. ఎలాంటి సందర్భాల్లో హస్బెండ్ ని ఒరే అని పిలవాలనిపిస్తుంది? పిలవలేనండి. అంటే పిలవలేరులే, లోపల ఇన్నర్ ఫీలింగ్స్ అడుగుతున్నా. లోపల ఒరే అని పిలవం గానీ వేరే లాంగ్వేజ్. రమాదేవి చాలా సాఫ్ట్, మాట రాని మనిషి, మాట బయటికి రాని అమాయకురాలు అనుకున్నాం. లోపల ఓ మాస్ ఉందని మాకు తెలియలేదు. రమాదేవే లవ్ అరేంజ్డా? లవ్ అండ్ అరేంజ్. ఎక్కడ స్టార్ట్ అయింది లవ్? మంది ఆంధ్ర, అబ్బాయిది హైదరాబాద్. అచ్చా, తెలంగాణ ఆంధ్ర. ఓకే, మీరెందుకు వచ్చారు హైదరాబాద్? జాబ్ కోసం. జాబు? ఏ జాబ్? నర్స్. నర్స్ జాబు. ఆయన పేషెంట్ గా వచ్చాడు హాస్పిటల్. మీరేమో నర్స్ జాబు, ఆయనేమో ఏదో జాబు. ఆయనేమో కొండాపూరు, మీరేమో దిల్సుఖ్ నగర్. ఎలా కలిశారు? స్పెషల్ నర్స్ కింద వేరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీట్ అయ్యారు. స్పెషల్ నర్స్ కింద వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? డ్రైవర్ గా చేస్తాడు. ఆయన అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఓకే, వారకంటూ చూసాడా? ఎట్లా చూసిండో తెలియదు. ఎట్లా చూసిండో తెలియదు, చూసిండు. ప్రపోజ్ చేసినప్పుడు కూడా మమ్మీ ఉందంట. మమ్మీ ఉందా? వాళ్ళ మమ్మీని. అయ్యో దేవుడా, ఏంటి అర్థం కాలా? అర్థం కాలేదు. వాళ్ళ మమ్మీని మా లవ్ స్టోరీకి మధ్యలో ఉన్నారు సార్. వాళ్ళ మమ్మీని మీడియేటర్ గా వాడి ప్రపోజ్ చేశారంట. నువ్వు మామూలు మనిషివి కాదు. తమ్మలోరికెళ్ళా వర్షంలో వానవాన వెళ్ళివాయంటే డాన్స్ చేయాలా? తాకిరేవు బల్ల ఎండొస్తే బట్టలకి దండ మీద ఆరబెట్టాలా? ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు? చిన్నగా ఏదైనా చెప్పచ్చు. సమ్మలోరికెళ్ళా అమ్మో, ఏంటి ఇంతకంటే చిన్న చిన్న చేసి చెప్తా ఏముంటది? సమ్మలోరికిల్లా. మీరు చెప్పండి నేను. సమ్మలోరికెళ్ళా సమ్మలోరికిల్లా వానవాన వెళ్ళివాయంటే వర్షంలో పాట పాడాలా? వాన వాన వెళ్ళివాయంటే వర్షంలో పాట కాదు, పాడాలా? నువ్వు బావా ఎప్పుడన్నా కలిసినప్పుడు వర్షం బయట వస్తుంది, ఆ వర్షంలో ఒక డాన్స్ వేసుకోవాలంటే ఏ పాటకి డాన్స్ వేసుకోవాలని అనిపిస్తుంది? వాన వాన. ఓకే, గట్టిగా చెప్పట్లేండి, ఇంకా అంతకంటే సిగ్గుపడలేదు పాపం. ఓకే, క్యూట్ లవ్ స్టోరీ, కంగ్రాచులేషన్స్. క్యూట్ లవ్ స్టోరీ కదా? క్యూట్ లవ్ స్టోరీ లాంటిది. క్యూట్ లవ్ స్టోరీ అన్నావు కాబట్టి ఆమె పనిష్మెంట్ నీకు. నువ్వు చెప్పు. సరే, ఆమె చెప్పాల్సిన దాని నువ్వు చెప్పాలి. తమ్మలోరికెళ్ళా వర్షంలో వనవన వెలువాయంటే పాట పాడాలా? చాకరీ బల్ల ఎండొస్తే బట్టలకి దండ మీద ఆరబెట్టాలా? సమ్మరోలి కిల్లనా అంటే ఏంటి? అదొక మంత్రం. సమ్మరోలి కిల్ల, సమలోరికిల్లా, సమలోరికిల్ల వాన వాన వెల్లువాయు అంటూ పాట వర్షంలో. ఓకే, సమ్మలోరికిల్ల వర్షంలో వాన వాన వెల్లువాయు అంటూ పాట పాడాలా? నెక్స్ట్ చాకిరేవు బల్ల, చాకిరేవు బల్ల బట్టలు ఉతకాలా? చాకిరోలు బల్ల ఎండొస్తే ఎండొస్తే బట్టలు ఉతకాలా? చాకిరేవు బల్ల ఎండొస్తే హైలెస్సో అంటూ బట్టలు ఉతికి దండం మీద ఎండబెట్టాలా ఎండొచ్చే లోపు? అదే కరెక్ట్. చెప్పు మరి. క్లాప్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం సినిమా పజిల్. నా వచ్చి రాని ఆటతో నేను కొన్ని బొమ్మలు వేస్తా. ఒకవేళ మీకు ఆ సినిమా పేరు తెలిసిందనుకోండి, ఇమ్మీడియట్ గా మీరు బాబో అని అరవాలి. ఒకవేళ మీకు తెలిసిందనుకోండి, మీరు మియావ్ అనాలి. ఫస్ట్ మా మౌనిక అబ్జర్వ్ చేస్తుంది, ఎవరు ఫస్ట్ మియామ్ అంటే మీకు ఇస్తుంది, బాబోబ్ అంటే మీకు ఇస్తుంది. మీరు చెప్పాలి. మీరు చెప్తే 2 పాయింట్స్ వస్తాయి, చెప్పకపోతే వాళ్ళకి 2 పాయింట్స్ వెళ్తాయి. ఓకే, అలా ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్ అనమాట. సో రాంగ్ చెప్తే వాళ్ళకి 2 పాయింట్స్, రైట్ చెప్తే మీకు 2 పాయింట్స్. ఫస్ట్
బాయ్ కుర్రోడు. బాబు అన్నారా ఫస్ట్ మీ అన్నారా? బాబు చెప్పు. 1వ నంబర్ కుర్రోడు. రైట్ ఆన్సర్. 4 క్వశ్చన్లు ఉన్నాయి, తొందరపడాలి. మియావ్. టీం గెలవాలండి. మియావ్. చెప్పండి. ఆ బొమ్మ ఏంటి అని అడగలేదు. చెప్పు. ఈగ. భార్గవ్ గారు. నా ఆటే అద్భుతం అంటే ఆర్టిస్ట్ అండి మీరు. లేదు, మీరు ఇంకొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది చీమ. సార్ సాంగా? మియావ్. మియావ్. చెప్పు. చీమ 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 చీమ. పాట కాదు, సినిమా పేరు. సినిమా పేరు బాబో అంట. చీమల దండు. రైట్ ఆన్సర్. 4 పాయింట్స్. సో 3వ క్వశ్చన్. ఇది రెడ్, గ్రీన్, ఎల్లో. బస్సు రెడ్, గ్రీన్, ఎల్లో. గ్రీన్ పెడితే పరిగెట్టాలి, రెడ్ పెడితే మియావ్. చెప్పు. సిగ్నల్ దగ్గర ఏం చేస్తాం రెడ్ పడగానే? ఆగిపోతాం. మరి అదే చెప్పాలి. బస్ స్టాప్. బస్ స్టాప్. రైట్ ఆన్సర్. ఇది సముద్రంలో అలలు. బౌబౌ. చెప్పు. ఎర్ర సముద్రం. కమాన్. రైట్ ఆన్సర్. సో ఇటువైపు 6 పాయింట్లు, ఇటువైపు 2 పాయింట్స్. లాస్ట్ క్వశ్చన్. ఓకే. నాలో ఇంత ఆర్టిస్ట్ ఉన్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. నేను అదే చెప్పబోతున్నాను. ఇంకా వాళ్ళ ఆన్సర్ చెప్పడం కాదు, మీరు వేయడం గొప్పతనం. బాబోయ్, నేను ఒక్కటి కూడా కనుక్కోలేదు. ఇది క్రౌన్. నల్ల కళ్ళజోడు. మియావ్. రాజుగారి గదేది? రాజుగారి కళ్ళజోడంట. మియావ్. రాజాది రాజా. రవితేజ మూవీ వరకు కరెక్ట్, కానీ రాజాది రాజా లేడు. రాజాది గ్రేట్. రాజాది గ్రేట్. రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 4 పాయింట్లు, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఈ రోజు మన ఓషివెంగలో మనం ఆడాం సినిమా పజిల్. నా వచ్చి రాని ఆర్ట్ నే ఫైండ్ అవుట్ చేసి 6 పాయింట్లు గెలుచుకున్నారు బాబు టీమ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వీరమణి గారు. ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ, అందరూ మన చుట్టాలే. అవును సార్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు వీరమణి. కుసి డిఫెన్స్ కాలనీ నుంచి వచ్చాను నేను. నాకు ఒక పాప పుట్టింది సార్ 7 సంవత్సరాల తర్వాత. ఆ పాపను నేను 8 నెలలప్పుడు కడుపులోనే మిస్ అయ్యాను. చర్మం అంతా కలర్ మారిపోయినాక నాకు తెలిసింది ప్రాబ్లం ఉందని. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఒళ్ళంతా ఉబ్బిపోయి అప్పటికే నీరు వచ్చేసింది, పాప చనిపోయిందని చెప్పారు. పాప మిస్ అయింది. దాని తర్వాత 2 days కడుపులో ఉండటం వల్ల గర్భసంచి కొంచెం దెబ్బతిని ఇదైపోయింది. 1 year తర్వాత కంటిన్యూ బ్లీడింగ్ అవుతుంటే గర్భసంచి తీసేసారు. మీ సార్ సో ఇలా జరుగుతుంది అని డాక్టర్ చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే పిల్లల కోసం భార్య అమ్మ వెయిట్ చేస్తే, అమ్మ అవడానికి పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీ వెయిట్ చేస్తుంది, నాన్నగా పిలిపించుకోవడానికి ప్రతి పురుషుడు వెయిట్ చేస్తాడు పెళ్ళైన తర్వాత. సో అలాంటి టైంలో మీకు ఇంకా అలా జరగదు, గర్భసంచి తీసేయాలి అన్నప్పుడు సో సార్ మీ హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యారు? ఆయన చూశారు సార్, పాపను కూడా అతనే అంత్యక్రియలు కూడా చేశారు. నాకు తెలీదు, నేను చెప్పలేమని సార్. కానీ ఇప్పుడు నన్ను అయితే చిన్నపిల్లలాగే చూసుకుంటారు సార్. నా బాధలు అవన్నీ మర్చిపోవటానికి నన్ను తిరుపతి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు.
మిమ్మల్ని మళ్ళీ చదువుకోవడానికి కాలేజ్ లో జాయిన్ చేశారు. సంగీతం ఏం పేరు బావగారి పేరు? కొండయ్య గారండి. కొండ. ఏం చేస్తారు ఆయన? ఆయన బిజినెస్ చేస్తుంటారు సార్. గ్రేట్, నిజంగా చాలా గ్రేట్ హార్ట్. సో పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత మిమ్మల్నే ఒక కూతురులా చూసుకుంటూ సో మీరు ఆ బాధ నుంచి మర్చిపోవడానికి ఒక మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేశారు. సంగీతం నేర్చుకున్నాను సార్. సో మీకు ఆయన పిల్లాడు, ఆయనకి మీరు పిల్ల. అంతే సార్. వీరమణి గారు, అసలు మీరు కానీ కొండయ్య గారు కానీ మనకు ఒక టెన్షన్, ఒక బాధ వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆ ప్రాబ్లమ్ ని ఇంకా ఎక్కువ చేసుకోకుండా దానికి ఒక సొల్యూషన్ మీరే కనుక్కొని హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఒక ఇన్స్పిరేషన్. అంటే భార్యకు భర్త, భర్తకు భార్య అని. సో ఈ రోజు ఇది మీ బ్రదర్ ఇల్లు అని మీరు వచ్చారు. సో మీరు నాకు ఒక సిస్టర్ లా అనిపించారు. నిజంగానే సిస్టర్ అనుకోండి. అందుకే మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపకూడదు, ఇది పుట్టింటికి వచ్చారు కాబట్టి. ఓకేమా? థ్యాంక్ యూ తమ్ముడు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, కొండయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఓకే. సో ఇది ఈరోజు మన బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.